అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాత్. అందరికీ నమస్కారం. షేక్ దస్తగీర్, మైనారిటీ రైట్ ఫోరం, ఆంధ్రప్రదేశ్ ముస్లిం ఫెడరేషన్ అధ్యక్షుడు. ఈరోజు గత 3 రోజుల నుంచి కడపలో అధికార పార్టీ నాయకులు హల్చళ్ళు, ఆగడాలు అందరూ చూస్తూనే ఉన్నారు, గమనిస్తూనే ఉన్నారు. సరే, వాళ్ళు పార్టీ కార్యక్రమము చేసుకుంటున్నారు, బాగానే ఉంది, సంతోషం. దానికి మాకు ఎటువంటి ఆబ్జెక్షన్ లేవు. కానీ ప్రొద్దున నుంచి ఒక జుమ్లా వీడియో ఏంటంటే, గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఎలా బీజేపీ సిద్ధాంతాలను తూచా తప్పకుండా ఫాలో అవుతున్న కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఒక జుమ్లా వీడియో మాట్లాడారు. జుమ్లా వాక్యాలు అంటారు దాన్ని. గతంలో హోంమంత్రి చెప్పినట్టు 15 లక్షలు ఇచ్చేస్తాం, 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చేస్తాం, విదేశీ నుంచి నల్లధనం తీసుకొస్తాం, అలా ఎలా చెప్పారో హోంమంత్రి గారు, అలా ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక వీడియో చెప్పారు మైనారిటీలను ఉద్దేశించి. ఏంటంటే, ఎన్నికల సభలాగా ఉంది అది. వాళ్ళ మహానాడు లాగా లేకుండా ఎన్నికల బహిరంగ సభలాగా ఆయన కొన్ని వాక్యాలు చెప్పాడు. అవి గతంలో చెప్పి ప్రజలు విని సాలైపోయింది. అది పక్కన పెడితే విషయం ఏంటంటే, మహానాడులో 30 రకాల వంటకాలు చేశాం, బిర్యానీలు చేశాం, చికెన్లు చేశాం, ఊరగాయలు చేశాం, పప్పు చేశాం, రసం చేస్తారు, బాగానే ఉంది. దాంట్లో కరివేపాకు కూడా వేస్తాం. అలా ముస్లింలు కూడా కరివేపాకులాగా వాడుకొని చూడంలో చంద్రబాబు గారు దిట్ట. ముస్లింలను కరివేపాకులా వాడుకోవడంలో చంద్రబాబు నాయుడు గారు దిట్ట. ఇంకా విషయానికి వస్తే, ఎన్నికల వాగ్దానం మాదిరిగా ఇమాం మోజన్లకు జీతాలు ఇచ్చాం. అది మీరే కొత్తగా ఇచ్చారా? గత ప్రభుత్వాలు కూడా ఇచ్చాయి. హజ్ హౌస్ కడపలో నిర్మించాం, విజయవాడలో నిర్మిస్తాం. అది ఇప్పటి వాగ్దానం కాదు. అది 2014లోనే ఉమ్మడి రాష్ట్రం విడిపోయినప్పుడే జరిగిన వాగ్దానంలో భాగంలోనే కడపలో మరి ఒకటి విజయవాడలో అని చెప్పారు. దాని ప్రకారంగా కడపలో అసంపూర్తిగా హజ్ హౌస్ను పనులు పూర్తి చేసి ప్రారంభోత్సవం చేశారు. మరి ఇదే కడప నగరానికి హజ్కు వెళ్ళే వారి కోసం కడప విమానాశ్రయంలో టెర్మినల్ హజ్కు వెళ్ళే వారి కోసం ఒక ఏర్పాటు చేస్తారని చెప్పారు. చేశారా? ఇంకోటేమని చెప్పారు, వర్క్ బోర్డు ఆస్తులు రక్షిస్తాం. వర్క్ బోర్డు ఆస్తులు రక్షించాలనే ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారికి ఉంటే, ముస్లింలకు వెండిపోటు పొడవకూడదు అని చంద్రబాబు గారికి ఉంటే, ముస్లింలకు నమోద్రోహం చేయలేదు అనుకుంటే, వక్ఫ్ సవరణ చట్టాన్ని 2025 చట్టానికి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు పార్లమెంట్లో, రాజ్యసభలో ఓటు వేసి వస్తారు? మళ్ళీ ఎలా ఇక్కడ వర్క్ బోర్డు ఆస్తులను రక్షిస్తామని మరొక్కసారి ముస్లిం మైనారిటీలను ఎందుకు తప్పుదోవ పట్టిస్తే ప్రసంగాలు చేస్తున్నారు? అంటే అక్కడ బిల్లు పాస్ అయింది, సుప్రీంకోర్టులో ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఎలా రక్షిస్తారు? అంటే ముస్లింలు వర్క్ బోర్డు ఆస్తులు రక్షించే ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారికి ఉందా? ఉంటే సుప్రీంకోర్టులో మీ పార్టీ తరఫున ఒక కేసు వేయండి, అప్పీల్ వేయండి. లేదు, అసెంబ్లీలో ఎమర్జెన్సీ తీర్మానం చేసి మరొకసారి పంపించండి. అలా చేయరు. కానీ మైకు స్టేజీ ఇవ్వగానే ముస్లింలకు
వాగ్దానాలు. ఎందుకంటే ముస్లింలు అల్ప సంతోషులు. ఏ చెప్పినా వింటారు, ఏ చెప్పినా ఆలకిస్తారు, ఏ చెప్పినా చూచుచున్నట్టు తీసుకుంటారు, టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటారు. ఆ ఉద్దేశంతో ముస్లింలకు వర్బోర్డు హాజులు రచిస్తాం, హజ్ హౌసులు కట్టిస్తాం, చట్టం తీసుకొస్తాం, ఇచ్చిన వాగ్దానాలను పూర్తి చేయాలి. ఇంతవరకు గతంలో ముస్లింలు డిక్లరేషన్ చేశారు, దాన్ని అమలు చేశారా? ముస్లింలకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామన్నారు, ఇచ్చారా? ముస్లింలు ఎమ్మెల్సీలు ఇస్తామన్నారు, ఇచ్చారా? 2014లో నిజం చెప్పాలంటే దేశ చరిత్రలోనే మైనార్టీ మంత్రివర్గం లేని ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం. గతం 2014 నుంచి 19 వరకు చివరిగా ఎలక్షన్లకు 6 నెలలు ఉన్నాయనగా ఫారూక్ గారికి అదేదో మంత్రి పదవి ఇచ్చి 4 నెలల కోసం ఇచ్చినామని చెప్పుకునేదానికి. ఇది చంద్రబాబు గారి నైజం. చంద్రబాబు గారు ముస్లింలకు మేలు చేసినట్టు కానీ శాశ్వత ఇప్పుడు గత కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలకు 4% రిజర్వేషన్ ఇచ్చింది, చిరస్థాయిగా ప్రజల్లో నిలబడిపోయింది. అది ప్రజలు చిరస్థాయిగా ఎందుకు రాజశేఖర రెడ్డి గారిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గుర్తిస్తారు? ముస్లిమ్స్ మంచి చేశారు కాబట్టి మంచి అంటారు. అలాగే గత ప్రభుత్వం కూడా చిన్న చిన్న పొరపాటు జరిగి ఉండొచ్చు. ఉప ముఖ్యమంత్రి ఇచ్చింది, చైర్మన్ పదవులు దాదాపు 13 దాకా ఇచ్చింది. ఇంకా డైరెక్టర్లు, జిల్లా చైర్మన్లు అంటే దాదాపు వేలాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వంలో ముస్లిం మైనారిటీలకు ఏళ్ళ మీద ఎంచుకోవచ్చు, ఒక మంత్రి, 3 చైర్మన్లు, టికెట్లు ఇవ్వలేదు, 3 ఎమ్మెల్యేలు. గత ప్రభుత్వం డిప్యూటీ స్పీకర్ చేసింది, ఎమ్మెల్సీలు ఇచ్చింది, చైర్మన్లు ఇచ్చింది. కానీ ముస్లింలకు ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ఏమీ ఇవ్వలేదు. ఓకే, గత ప్రభుత్వం పదవులు ఇచ్చింది కానీ పవర్స్ ఇవ్వలేదు. ఇప్పుడు చంద్రబాబు గారు పదవులు ఇవ్వలేదు, పవర్స్ ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు గారు ముస్లింలను ఎలా వాడుకోవాలో వెన్నతో పెట్టిన విద్య చంద్రబాబు గారికి. ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా మాట్లాడాలి అని ముస్లింల నాడి బాగా చంద్రబాబు గారికి బాగా తెలుసు. స్టేజీ మీద చెప్పడం, ముస్లింల్లో కొందరు అల్ప సంతోషులు అది ఇప్పుడు మహానాడులో కూర్చొని అదేదో వర్బోర్డు హాజులు రచిస్తామంటే ఎనికి నుంచి ఒక ఆయన తప్పట్లు కొడుతున్నాడు. తప్పట్లు ఎవరు కొట్టలే, ఆయన ఒక్కడే కొడుతున్నాడు. ఎనుకులు ఇవ్వడు, కూర్చొని అలా అడగొచ్చు కదా, ఎలా వర్బోర్డు హాజులు కాపాడతారు? ఎలా? ఇది జుమ్లా కాదా? అంటే ద్వంద్వ వైఖరి కాదా? ఆంధ్ర రాష్ట్రంలో వచ్చి ముస్లింలకు ఓట్ల కోసం, రాబోయే ఎలక్షన్లో ఓట్ల కోసం వర్బోర్డు హాజులు రచిస్తామని చెప్తారు, అక్కడ పోయి పార్లమెంటు, రాజ్యసభలో ఓట్లు ఇస్తారు. ఇది చంద్రబాబు గారి ద్వంద్వ వైఖరి. ఇది ముస్లిం సమాజంలో కొందరు ఏదో చేసేస్తారు, ఏదో అని కలలు కంటున్నారు కానీ ఆయన ఏం చేయలేరు, ఏం చేయడు కూడా నాకు తెలిసే. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు లైవ్లో వాచ్ చేస్తున్నారు. ఇప్పుడు ఎందుకులే ఒకరి గురించి చెప్పడము, తెలుసుకోండి, వాస్తవాలు తెలుసుకోండి. ఏ పార్టీకి ఒత్తాసు కానీ భజన కానీ చేయకూడదు, వాస్తవాలు మాట్లాడాలి. మనకు ఏం కావాలి, మనం సాధించుకోవాల్సింది ఏంటి, రాజ్యాంగబద్ధం మనకు రావాల్సిన హక్కులు ఏంటి, దాంట్లో గురించి మాట్లాడండి. ఎప్పుడు చూసినా మా నాయకుడు ఇచ్చేశాడు, మా నాయకుడు వచ్చేసాడు. ఇంకా ఈ లైవ్ చూసిన తర్వాత ఇంకొక ఆయన ఉన్నాడు, ఏం పని బాట్లే, చూస్తానే దాన్ని కౌంటర్ ఇచ్చుకోవడమా, దానికి సమాధానం. అరే ఎందుకు? ఇప్పుడు మేము తిడుతున్నామా, మేమేమన్నా అంటున్నామా? మనకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కులు అడిగినా కూడా ఏదేదో గతంలో వైసీపీని ప్రశ్నిస్తే టీడీపీ అన్నారు, టీడీపీని ప్రశ్నిస్తే వైసీపీ అంటారు, బీజేపీని ప్రశ్నిస్తే అర్గాంధ్రవాదులు, తీవ్రవాదులు, అలా తయారయ్యారు. వర్బోర్డు ఆస్తులు రచిస్తాం అనేది చంద్రబాబు గారి ప్రభుత్వంలో జరగదు, అవాస్తవం. ఎందుకంటే ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉంది బాల్, అక్కడ ఏదైనా జరగవచ్చు. అంతేగాని చంద్రబాబు గారు ముస్లిం వర్బోర్డు ఆస్తులు రక్షిస్తామనేది
అంటే ఇప్పుడు ఎంటబడి అసెంబ్లీ తీర్మానం పెట్టమండి, మహానాడు అయిపోతానికి ఒక వారం రోజుల 10 రోజుల తర్వాత తీర్మానం చేసి పంపించి ఒక ప్రభుత్వం తరపున ఒక కేసు వేయండి, పార్టీ తరపున ఒక కేసు వేయండి. అలా జరగదు కదా, అలా చేయరు. సరే, ఇంకా మిగతా విషయాలు ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి రాజకీయాలు, అది అవసరం లేదు. ఇప్పుడు నేను పెట్టిన లైవ్కు 2 కారణాలు. వర్క్ బోర్డు ఆస్తులు రక్షించే ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారికి లేదు, 1% కూడా లేదు. ప్రజలే కాపాడుకోవాలి, ప్రజలే దాన్ని రక్షించుకోవాలి, ఇంకా పైవాడి మీద భారం వేయాలి. ఇది జరుగుతుంది. వాళ్ళు వర్క్ బోర్డు ఆస్తులు కొట్టేసే ఉద్దేశం ఉంటే ఎలా రక్షిస్తారయ్యా? అలా రక్షించాలంటే ఇప్పుడు కడపలోనే ఇప్పుడు కడపలోనే చస్తూ ఉన్నాయి. కడపలే కర్నూలు, గుంటూరు ఎక్కడ రక్షించినట్టు లేవు. గతంలో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయమని చాలు. ఇచ్చిన వాగ్దానాలు అమలు చేస్తే కూటమి ప్రభుత్వంలో వచ్చిన మాటలు నిలబెట్టుకోండి చాలు. ఉప ముఖ్యమంత్రి మాట ఇచ్చారు, లేదు. ఎమ్మెల్సీలు లేవు, చైర్మన్లు లేవు, వర్క్ బోర్డు ఆస్తులు లేవు, శ్మశానాల స్థలాలు లేవు, ఈద్గాకు స్థలాలు లేవు, సంక్షేమం లేదు, 50 సంవత్సరాలకు పింఛను లేదు, సబ్సిడీ రుణాలు లేవు. ఏమున్నాయి? 2వ సంవత్సరం ఏమిచ్చారు? ఏమని ఒక్క సంక్షేమమైనా జరుగుతుందా? ఎన్నికల ముందు మరొక్కసారి నాకు టైం దొరకలేదు, నాకు సమయం దొరకలేదు, నాకు చంద్రబాబు నాయుడు గారు పట్టాభిషేకం కొరకే మహానాడు, మరొక్కసారి ఆయన పట్టాభిషేకం చేసేదానికే ఈ మహానాడు, లేదా కుమారుని కోసం పట్టాభిషేకం కోసమే ఈ మహానాడు, అంతే. మహానాడు పెట్టినప్పుడు ప్రజలకు ఏం చేయాలి, పార్టీ సిద్ధాంతాలు ఏంది, పార్టీ ఏం చేయాలి, ప్రజలకు ఏం చేయాలి అని చెప్పుకోవాలి. కానీ లేచినప్పుడు అంచి వాళ్ళ మీద వీళ్ళ మీద, సరే అది వేరే దారి. కానీ ముస్లిం మైనారిటీలకు చంద్రబాబు నాయుడు గారు ఏం చేయరు. రాసి పెట్టుకొని ఇప్పుడు వాచ్ చేస్తున్న ఒక అతనే, అందరు కాదు, ఇప్పుడు నా వీడియో వాచ్ చేస్తున్నారు ఒక అతను ఉన్నారు, చాలామంది వాచ్ చేస్తున్నారు, అందులో ఒక్కతని మాత్రమే రాసి పెట్టుకో. చంద్రబాబు గారి ప్రభుత్వంలో పదవులు రావు, ఉప ముఖ్యమంత్రి రాదు, ఏ పదవులు రావు, రాసి పెట్టుకో. మళ్ళీ భవిష్యత్తులో ఈ వీడియో ఎత్తి పెట్టుకో. అన్నగారు చూసి, అన్నగారు ఎవరి పేరు ఎత్తలేదన్నా, మళ్ళీ అదొక తరతల నీ ఎవరి పేరు ఎత్తలే. దాదాపు 20 మంది వాచ్ చేస్తున్నారు. నేను ఎవరిని కించపరచను, ఎవరిని ఉద్దేశించను, కానీ నా అభిప్రాయం మాత్రమే చెప్తాను. మీకు ఇబ్బంది ఉంటే మీ ఇష్టం, కష్టం ఉంటే బ్లాక్ చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. కానీ ప్రశ్నించడం మటుకు మనం గత ప్రభుత్వంలో ప్రశ్నించాను ఇదే విధంగా. గత ప్రభుత్వంలో ఇదే విధంగా వర్క్ బోర్డు ఆస్తులపైన కానీ సంక్షేమం మీద కానీ ప్రశ్నించాను. ఇప్పుడు కూడా అదే ధోరణే, ఏం మారదు. పుట్టుకతో వచ్చిందన్న, ప్రశ్నించే తత్వం నాది పుట్టుకతో వచ్చింది. ఒకరు చెప్తే ఒకరికి ఒత్తాస పలికి, ఒకరి భజన చేసి, గాలి వాటంలో ఈరోజు ఈ గాలి పార్టీ కండువా, రేపు ఆ గాలి కండువా వేసుకునే తత్వం కాదు, వేసుకునే నేచర్ కాదు. ప్రశ్నించడం నా జాతి కోసం, నా చేతనేంతలో, నా శక్తి మేర ప్రజలకు తీసుకెళ్లడమే. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు.